హలో యాకాంక్ష సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ మరి గురువారం బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరులు మీ అందరికీ మరొకసారి క్రీస్తునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా కూడా వాక్యం జరుగుతూ మరి చక్కగా ఆసక్తి కలిగి వాక్యాన్ని నేర్చుకుంటూ మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ తాటిపురం క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనములను మనం పరిశీలన చేసుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు వాసంలో అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. తండ్రి, గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కృపను బట్టి మమ్మల్ని తండ్రి మీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రం. మరి రాత్రి నీ వాక్యాన్ని మేము వినిచుండగా నేర్చుకునిచుండగా మరి తండ్రి మా హృదయాలు పదిలపరచండి, వినగలిగిన చెవులు మాకు ఇవ్వండి. మీ మాటలను మేము దృష్టించి మీ మాటలను మా హృదయములతో హత్తుకుని మనసును దయచేయండి. మీ వాక్యాన్ని ఎవరైతే వినడానికి వెనకపడుతున్నారో రాలేకపోతున్నారు వారందరినీ కూడా తండ్రి బలపరిచి మీ సన్నిధికి ఆసక్తితో నడిపించండి. వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. మీ మాటలు మేము చెప్పగలిగిన జ్ఞానము సామర్థ్యం ఈ పరిశుద్ధాత్మ సహాయమును గ్రహింపును మరి ఎక్కువగా మాకు ప్రసాదించండి. అనేకమైన మాటలు మేము గ్రహించుకోగలిగిన ఆత్మీయ స్థితిని మాకు ఇస్తారు. అబద్ధం అసత్యం మా నోట ఎప్పటికీ రాకుండా మీ వాక్యముతో తండ్రి సత్యముతో పదిలపరచమని వేడుకుంటున్నాం. అలాగే ఆయా ప్రాంతాల్లో కూడా ఉండి లైవ్ ద్వారా మీ వాక్యం వింటున్న ప్రతి సహోదరుని కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటాం. తండ్రి, ఎంతగానో లైవ్లో కూడా మీ వాక్యాన్ని వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ పరిచర్య కొరకు ప్రార్థించగలిగిన హృదయాల వారందరికీ మరి నిత్యము ప్రసాదిస్తున్నందుకు స్తోత్రం. మరి రాత్రి మా అందరి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతి పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తును గురించిన మాటలు మరి మనల్ని అందరినీ కూడా ఆత్మీయ స్థితిలో బలపరిచేవిగా ఉన్నాయి. ఆయన గురించిన విన్న ప్రతి మాట మనల్ని దేవుని దగ్గర స్థిరపరిచేది గనక మరి క్రీస్తుని గురించి వింటున్న ప్రతి మాట కూడా మన ఆత్మీయంగా జ్ఞానములో బలపరచాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా క్రీస్తుని గురించే మనకు వివరించింది. తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడి ద్వారానే ఆ సంకల్పం అంతా నెరవేర్చినట్టుగా తండ్రి సంకల్పాన్ని మన లేఖనముల ద్వారా పరిశీలించడంలో మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు లేకుండా దేవుని సంకల్పము ఏర్పడలేదు. యేసుక్రీస్తు లేకుండా ఆ సంకల్పము నెరవేర్చబడాలి. ఈరోజు మనం యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలన్నా బైబిల్ గ్రంథం అంతా పాత నిబంధన క్రొత్త నిబంధన క్రీస్తుని గురించి మనకు వివరించేదిగా కనబడుతుంది. లేఖనాలని మనం గ్రహించుకోకపోతే, యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకోకపోతే దేవుని సంకల్పం అర్థమవుతుంది. నిత్య జీవాన్ని పొందుకునే యోగ్యత మన జీవితంలో ఏర్పడుతుంది. అది దైవ లేఖనాలు మనం చదువుతున్నప్పుడు ఎన్నో బిరుదులు యేసుక్రీస్తుకి ఆపాదించడం అనేది దేవుడి సంకల్పంలో మనం చూస్తాం. ఒకసారి యేసుక్రీస్తుకున్న బిరుదుల గురించి నామముల గురించి మనం నేర్చుకుంటాం. యెషయా గ్రంథంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతాం. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని
వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించు. అంటే యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆ నామము చూడండి. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టు. ఆ చిగురు ఏదట? వాని వేరుల నుండి అంకురము ఎదుగు. యేసుక్రీస్తుకి ఇచ్చిన నామం అంకురము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. ఎవరా మొద్దు? ఇశ్రాయేలు. ఓకేనా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిన. ఆ చిగురు ఎవరు? ఆ అంకురం ఎవరంటే యేసుక్రీస్తు. చూడండి, అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు. చూడండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు. జ్ఞాన వివేకములకు ఆధారమగు. ఎవరి జ్ఞాన వివేకాలు? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు. ఆత్మ ఆలోచన. చూడండి, ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఎవరో? యేసుక్రీస్తుని గురించి తెలివి. చూడండి, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు. ఎవరి మీద? ఆ అంకురము. యెషయా మొద్దు నుండి పుడుతున్న చిగురు ఆ అంకురమును గురించి చెబుతున్న మాటలు. అంటే జ్ఞాన వివేకములు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఎవరి మీద నిలుస్తుందట? క్రీస్తు మీద. అదే బాప్తిసంలో యేసుక్రీస్తు మీద పరిశుద్ధాత్ముడు పౌరు వలె మనం దిగడం చూసి. ఓకే, అంటే ఆయన ఎడల తెలివి భయభక్తులు పుట్టించు ఆత్మ ఆయనకి ఇవ్వబడుతుంది. యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన నామం ఏది తెలుసా? అంకురం. ఓకేనా? మరొక మాట మనం చదువుతాం. మొదటి పేతురు పత్రికలోను కూడా మనం వెళదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుతాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతే. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాం మాటలు. అలాగే పరిశుద్ధుల గురించి చెప్తున్నాం మాటలు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన ఎవరట? ఆత్మల కాపరి. ఎవరు? యేసుక్రీస్తు అట. ఆత్మలకు కాపరి. అలాగే అన్నాడు అధ్యక్షుడు. యేసుక్రీస్తు నామం చూడ. అధ్యక్షుడైన ఆత్మలకు ఆయన అధ్యక్షుడు. ఓకేనా? అంటే ఒకప్పుడు దారి తప్పిపోయారు. దారిలో తెలియలేదు. దేవుని దగ్గర ఎలా నడవాలో, ఎలా ఉండాలో, దేవుని చిత్తమును ఎలా నెరవేర్చాలో ప్రతి మనుషుడు విఫలమయ్యాడు. కానీ ఆయన చిత్తమును నెరవేర్చి, ఆయన చిత్తములో దేవుని ఎదుట ఒక భక్తుడు మానవుడు భూమి మీద ఎలా విధేయుడై లోపడగలడో, ఆయన ఇష్టాన్ని ఎలా నెరవేర్చగలడో చూపించిన వాడు యేసుక్రీస్తు. అందుకనే ఆయన ఆత్మలకు కాపరయ్యాడు. ఎవరి ఆత్మలకు? దేవుడి యొద్దకు వచ్చిన ప్రతి ఆత్మలకు ఆయన కాపరవ్వగలిగాడు. అంటే అందరినీ కాపరిగా కాపాడేది ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు. ఆయన కాపరి, ఆత్మలకు అధ్యక్షుడు. ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎవరి వైపునకు? క్రీస్తు వైపునకు. అందుకని ఇందాక ఏమన్నాడు? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆయన మీద నిలుస్తుంది. ఆయన మీద ఆత్మ నిలుస్తుంటే ఆ ఆత్మ ద్వారా అనేకులు యెహోవా యెడల భయభక్తులు నిలుపునట్లు ఆయన వైపునకు తిరుగుతున్నారు అని చెప్తారు. అంటే ఈయన ద్వారానే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండగలరు. ఎందుకంటే ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం.
ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. చూడండి, శరీరధారి అయి ఉన్న దినంలో యేసుక్రీస్తు భూమి మీద శరీరముతో జన్మించినప్పుడు, ఆయన నివసించినప్పుడు చెప్తున్నమాట. శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఆయన శరీరముతో ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వారికి, చూడండి, తను మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలను యాచనలను ఏం చేస్తున్నాడట? ఆయన ప్రార్థనలను యాచనలను సమర్పిస్తున్నాడట. ఎవరు? యేసుక్రీస్తు భూమి మీద శరీరముతో ఒక దేవుని చిత్తము నెరవేర్చడం కొరకు ఆయన శరీరంలో మానవుగా ఉన్నప్పుడు దేవునికి చూపిన విధేయతల గురించి నేర్పిస్తాడు. ఆయన ప్రార్థనను యాచనలను సమర్పించాడట. అంటే ఆత్మలో తన అలిగేడు దేవుని ఎదుట. అందుకని అన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు అంతటి వాడి, ఆయన దేవుడయ్యుండి దేవునికి కుమారుడయ్యుండి ఏం చూపించాడట? భయభక్తులు కలిగి ఉన్నాడట. మరి ఎలా ఆయన ద్వారా ఆయన వైపుకు మళ్ళీ మానవులు ఉండాలి? మరీ భయభక్తులు కలిగి ఉన్నారు. అంటే భయభక్తులు, అందుకే ఇందాక యెషయా గ్రంథంలో చదువు, యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ ఆయన మీద నిలుస్తుంది అని చెప్పి. ఎవరి మీద? క్రీస్తు మీద. అంటే భయభక్తులు మనకు పుట్టించడానికి మాదిరైనా. అసలే ఎంత భయభక్తులు దేవుడి పట్ల నరుడు కలిగి ఉండాలో ఆయన చూపించాడు. కుమారుడయ్యుండి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున, చూడండి, ఆయన అంగీకరించబడ్డాడు దేవుని దృష్టికి. మనం భయభక్తులు మానుకుని దేవునికి అంగీకారం కాలేదు. అందుకని ఆయన ఆత్మలకు కాపరయ్యాడు, ఆత్మలకు అధ్యక్షుడయ్యాడు. మరొక మాట చదువుతాం, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చదువు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుతాం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారులు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడును అంటే ఆ రాజ్యం పట్టుకొస్తున్న శిశువు ఆశ్చర్యకరుడును, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఎవరంటైనా అధిపతి, సమాధానాలకు అధిపతి. అందుకని నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అధిపతి అని యెషయా గారి ద్వారా ఆయన ప్రవశిస్తారు. అని ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు ఎవరట? అధిపతి. తండ్రి అయిన దేవుడు సైన్యములకు అధిపతి ఎలాగైతే ఉన్నాడో, కుమారుడు కూడా అధిపతి. అధిపతి అని యెషయా ద్వారా ఇశ్రాయేలుకు క్రీస్తుని గురించి ప్రవచిస్తారు. అందుకని ఏ తండ్రి అయిన దేవుని గురించి కూడా లేఖనాలు ఏం చెప్పిన పాత నిబంధన అంటే ఆయన సైన్యములకు అధిపతి, సైన్యాధిపతి. యేసుక్రీస్తు అధిపతి. అంటే తండ్రి ఎలా అధిపతి అయ్యాడో కుమారుడు అధిపతి అయ్యాడని అని చెప్తాడు. ఒక మాట మేక గ్రంథంలో కూడా మనం చదువుతాం. మేక గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. మేక గ్రంథం 3వ అధ్యాయం మేక గ్రంథం 1వ వచనం. నేను ఎలాగూ ప్రకటించి తిని. చూడండి, మేక గారు ప్రకటిస్తున్నారు, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండుట మీకు, చూడండి, మీ ధర్మమే కదా. న్యాయం ఎరగడం ఎవరికి ధర్మం అంట? ఇశ్రాయేలీయులకి. చూడండి,
న్యాయము ఎరిగియుడుట మీ ధర్మమే గదా. అయినను చూడండి, మేలును అసహించుకొని కీడు చేయ నిష్టపడుదురు అని చెప్తున్నాడు. నీవిలాగూ ప్రకటించే ఇశ్రాయేలు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలుల అధిపతులారా. అంటే ఇశ్రాయేలులో అధిపతులు ప్రధానులు ఎలాగవుతూ ఉన్నారో ఇశ్రాయేలుకి అధిపతిగా యేసుక్రీస్తు ప్రకటించబడ్డాడు. అంటే సమాధానకర్తయకు అధిపతి అని యెషయా గారి ద్వారా ప్రవచించాడు. అంటే ఇశ్రాయేలులో ప్రధానులు ఎలా ఉన్నారో, అధిపతి ఎలాగవుతూ ఉన్నారో, అలాగే ఇశ్రాయేలుకు అధిపతిగా యేసుక్రీస్తు ఉన్నాడని తెలియకూడదు. ఒకసారి మత్తయి సువార్తలో కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదా దేశపు బెత్లెహేమా. చూడండి, నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండే. ఎవరిలో నుండి? యోదా దేశము బెత్లెహేములో నుండే వచ్చు. నువ్వు అందుకని ఎంత మాత్రము స్వల్పమైన గ్రామము కాదు. నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానువు కావు అని చెబుతూ ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి ఎవరైనా. ఎవరు అధిపతి? యేసుక్రీస్తు. ఇశ్రాయేలుకి అప్పటిదాకా అధిపతులు ఎలాగవుతున్నారు, ప్రధానులు ఎలాగవుతున్నారో ఇశ్రాయేలును పాలించి నడిపించే అధిపతి అట ఎవరో? యేసుక్రీస్తు. అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని మత్తయి గారి ద్వారా తెలియపరుస్తుంది. యెషయా గారు ప్రవచించారు, మీకా గారు ప్రవచించారు. అధిపతి అని ఎవరు? యేసుక్రీస్తు. ఒక మాట చదువుతూ ప్రకటన గ్రంథంలో కూడా మనం వెళ్తాం. మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం. తీసారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును. ఎవరైనా యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడు అంటే మొదటిగా లేచిన వాడును. చూడండి, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? అప్పటిదాకా భూమి మీద అధిపతిగా ఉన్నారు. ఈయన ఎవరంట? భూపతులకే అధిపతి. అంటే ఎంతమంది అయితే భూమి మీద అధిపతులు ఉన్నారో వారందరికీ ఏమైనాడంటే ఈయన అధిపతిగా ఉన్నాడు. ఆలోచించారు. అంటే ఎంత గొప్పవాడైనా క్రీస్తు దగ్గర చిన్నవాడే. అది అర్థం చేసుకోండి. అందుకనే ఇశ్రాయేలు అప్పటిదాకా అధిపతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అధిపతిగా యేసుక్రీస్తు నియమింపబడ్డాడు. అందుకనే ఎంత గొప్ప అధికారైన క్రీస్తుకు లోబడాలి. అక్కడ చెప్తున్నాడు చూడండి, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును కాక. ఎవరికి? మీకు అంటే ఎవరైతే యేసుక్రీస్తు దేవుని దగ్గరికి రావాలనుకున్నారో, ఎవరైతే దేవుని నమ్మాలనుకున్నారో వారందరికీ కృపా సమాధానాలు ఎవరి ద్వారా కలుగుతున్నాయి? అందుకనే సమాధానకర్తయకు అధిపతి అని యెషయా గారు ప్రవచించారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు. సమాధానానికే అధిపతి అయిన
ఆయన లేకపోతే ఏ రాజుకైనా ఏ రాజ్యానికైనా సరే, ఏ మనిషికైనా కుటుంబానికైనా సరే సమాధానం అనేది ఉండదు. అర్థం చేసుకుంది. సమాధానాలకే అధిపతి ఆయన ఇవ్వాలి సమాధానం. అందుకనే కృప సమాధానములు మీకు కలుగునుగాక అని యేసుక్రీస్తుని మాట్లాడడం మనం చూస్తాం. అలాగే అధిపతి అయిన భూపతులకు అధిపతి. మరొక మాట చదువు, హెబ్రీయులకు రాసిన పత్రికలోని మనం వెళతాం. యేసుక్రీస్తుకి క్రొత్త నిబంధన, పాత నిబంధన ఇచ్చిన బిరుదులు ఇవన్నీ. చూడండి, నామములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, సహోదరులతో చెప్తారు. పరలోక సంబంధమైన పిలుపు అంటే, ఓకేనా? అంటే దేవుడు ఎక్కడికి పిలుస్తున్నాడు తెలుసా? దేవుడు ఇచ్చిన ఇన్విటేషన్ ఏంటి తెలుసా? పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముచ్చుడి. ఈ ప్రధాన యాజకుడికి ఇచ్చిన బిరుదేంటి తెలుసా? అపోస్తులుడు. ఓకేనా? అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముచ్చుడి. ఈయన ఎవరట? ప్రధాన యాజకుడు, అపోస్తులుడు. యేసుక్రీస్తు నాకు ఇచ్చిన నామం చూడాలి. యేసుక్రీస్తు ఎవరంటే తెలుసా? అపోస్తులుడు. అంటే అర్థం ఏంటి? అపోస్తులుడు అనగా అర్థం ఏంటి? పంపబడిన వారు. ఎక్కడికి పంపబడిన వారు? సర్వలోకానికి రక్షణ సువార్తను ప్రకటించడానికి రక్షకుడు ద్వారా పంపబడిన వారు అనగా అర్థం అపోస్తులుడు. సువార్తను ప్రకటించడానికి పంపబడిన వారు అపోస్తులుడు అనగా అర్థం. అంటే మరి యేసుక్రీస్తు కూడా అపోస్తులుడిగా ఎలా పిలువబడ్డాడు? యేసుక్రీస్తుకు అపోస్తులుడు అని బిరుదు ఎలా వచ్చింది అంటే, తండ్రిని గురించి ప్రకటించడానికి పంపబడిన వాడు ఎక్కడి నుంచి? పరలోకం నుంచి భూమి మీదకి పంపబడిన వాడు. తండ్రి మహిమ కొరకు, తండ్రి సంకల్పం కొరకు పంపబడిన వాడు కనుక అపోస్తులుడు అని క్రీస్తు గురించి మాట్లాడు. తండ్రి పని మీద ఆయన పంపబడ్డాడు, చిత్తమును నెరవేర్చాడు. ఆ చిత్తము భూలోకమంతటా మనుషులు ప్రకటించడానికి, మనుషులు తెలుసుకోవడానికి అపోస్తులను ఏర్పరచుకున్నాడు. ఆయన నిమిత్తం పంపబడ్డాడు. ఓకేనా? అందుకని అన్నాడు అపోస్తులుడును ప్రధాన యాజకుడు అయిన యేసు మీద ఏముంచాలట? లక్ష్యం ఉంచాలి. మనం ఒప్పుకున్న విశ్వాసానికి మనం యేసు మీద లక్ష్యం ఉంచాలి అని చెబుతున్నాడు. ఆయనకి ఇచ్చిన బిరుదు నామము అపోస్తులుడు అని. ఒకసారి చదువుతాం. మరొక మాట, అద్వితీయ కుమారుడు అనే ఆయనకి ఇచ్చిన బిరుదు. యోహాను సువార్తలోనికి మనం వెళ్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఈసారి 14 వచ్చినాను. ఒకసారి మనం చదువుతాం. చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. ఏ వాక్యము? మొదటి వచనంలో చెప్పిన వాక్యం. ఆది యందు ఉన్న వాక్యం, ఆదిలో దేవుడి యొద్ద ఉన్న వాక్యం, దేవుడి ఉన్న వాక్యము భూమి మీదకి ఎలా వచ్చిందంట? శరీరధారిగా, శరీరాన్ని ధరించుకుని. ఆ ఆదిలో దేవుడి యొద్ద ఉన్న వాక్యమై ఉన్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడు. కృప సత్య సంపూర్ణుడు. పరిపూర్ణత క్రీస్తులో ఉంది. సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని. ఎవరంటే అద్వితీయుడు అంటే ద్వితీయం లేనివాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఎలాంటి కుమారుడు తండ్రికి మరొకలో ఎవరు లేరు. అందుకనే అద్వితీయుడు.
తండ్రిని గురించి అద్వితీయ సత్యదేవుడు, కుమారుని గురించి అద్వితీయ కుమారుడు అని మాట్లాడతారు. అంటే ఇలాంటి కుమారుడు మరెవరు లేరు. అందుకనే ఈయన అనేక సహోదరులు జ్యేష్ఠుడయ్యాడు, మొదటివాడయ్యాడు, తండ్రి కుమారుడయ్యాడు. ఈయన ద్వారానే మనము కుమారులుగా తీర్చబడతాం. అది అద్వితీయుడు అంటే అర్థం. ఈయన తండ్రికి ప్రధానమైన కుమారుడు. ఈయన ద్వారా మన కుమారులము కుమార్తెలుగా తీర్చబడతారు. అంటే ఈ బైబిల్ బిరుదు చూడండి, నామము అద్వితీయ కుమారుడు. మరొక మాట చదువుతాం, 3వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను ఇక్కడ యోహాను గారి ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, ఎవరు అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు? యేసుక్రీస్తు. ఓకేనా? అద్వితీయ కుమారుడు అని ఇందాక మొదటి వచ్చిన అధ్యాయంలో మనం చదువు. ఆయన మహిమను పోలి దేవుని మహిమకు మనం తేవాలి. ఓకేనా? అందుకని అన్నాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఎందు. అద్వితీయుడు, అద్వితీయ కుమారుడు అనగా పుట్టంకిచ్చాడు చూడండి. లేక జనతైక కుమారుడు. ఇక అర్థమవుతుంది, జనతైక కుమారుడిగా అంటే ఏకైక కుమారుడు అన్నమాట తండ్రికి. అటువంటి పరిశుద్ధుడైన కుమారుడు గాని, అటువంటి దేవుడిగా ఉన్న కుమారుడు గాని జగత్తులో మరి ఎవ్వరూ లేరు. ఈ కుమారుని ద్వారానే మన మరణాన్ని, పాతాళాన్ని తప్పించుకునే స్థితి ఉంది. అది అర్థం చేసుకో. ఏదో కుమారుడుగా వాళ్ళ శ్లోకాలు చెప్పుతున్న కుమారుడు కూడా ఈయనే. కుమారుడి ద్వారా, పుత్రుడి ద్వారా ఆ నరకాగ్ని తప్పించుకుంటాం, కైలాసానికి, పరలోకానికి దాటుతామని చెప్పిన ఆ కుమారుడు ఎవరన్నా ఉన్నారంటే ఆ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. అద్వితీయ ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. విశ్వాసం లేకుండా రక్షణ లేదు. ఈయన నమ్మకుండా రక్షణ లేదు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించు. నిత్య జీవానికి దాతి ఒకడే. ఈయనే కుమారుడు. ఇక అర్థమవుతుందా? ఆ పుత్ర శోకాన్ని తొలగించి ఆ పుణ్యలోకానికి, ఆ పరలోకానికి నడిపించగలిగిన కుమారుడు ఎవరన్నా ఉన్నారంటే ఈయనే అద్వితీయుడు. ఈయన ద్వారా నిత్య జీవము అనుగ్రహించున్నారు. అందుకనే ఈయనని అద్వితీయ కుమారుడు అని పలికాడు. మరొక మాట చదువుతాం, మత్తయి సువార్త. యేసుక్రీస్తుకి ఇచ్చిన నామములు ఇవన్నీ చూడండి. మత్తయి సువార్త మొదటి వచ్చు చూడండి. అబ్రహాము కుమారులకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. ఎవరు? యేసు. దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దేనిని బట్టి? వంశావళిని బట్టి అబ్రహాము కుమారుడిని చెప్పబడ్డాడు. ఒకసారి గలతీ పత్రికలో కూడా మనం వెళ్తాం. 3:16 గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3:16 చూడండి. 3:16 అబ్రహామునకును అతని సంతానములకు వాగ్దానములు చేయబడ్డాయట. దేవుని వల్ల వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పలేదట అబ్రహాముతో తండ్రి అయిన దేవుడు. చెప్పక అమ్మా ఒకని గూర్చి అన్నట్టే, మాట మర్చిపోకూడదు. ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము
క్రీస్తు. అందుకని అబ్రహాము కుమారుడుగా పిలవబడ్డాడు. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అది సంతానము అని. మీకు అర్థమవుతుందా? అనేకులకు తండ్రి అవుతామని అన్నాడు. అంటే అబ్రహాము సంతానము యేసుక్రీస్తు. అందుకని అబ్రహాము కుమారుడిగా, అబ్రహాము సంతానముగా ఈయన నామములు పొందడి. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అబ్రహాముతో చేసిన ఆ ప్రమాణము వాగ్దానం ఎవరంటే తెలుసా? ఆ సంతానం క్రీస్తే. అర్థం చేసుకుంటారు. అంటే ఇశ్రాయేలులకు రక్షకుడుగా అధిపతిగా ఉన్నవాడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఈ సంతానం గురించే ప్రమాణం చేశాడట. మరొక మాట చదువుతాం. ఆదికాండము 3:17. ఆదికాండం 3:17. ఆదికాండం 3:17. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పు. ఎవరి సంతానం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సంతానమును గురించి ఆది కాండంలోనే ప్రవచించబడ్డది. అందుకనే స్త్రీ సంతానము అయినని విరుదు. చూడండి. మరియు నీకును స్త్రీకిని, నీకును అంటే సర్పను గురించి చెప్తుంది. నీకును స్త్రీకిని నీ సంతానమునకును అంటే సర్పమును గురించి చెప్తుంది. అపవాది సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. ఇది స్త్రీ సంతానం. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే దాని అర్థం ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. క్రీస్తు తన పాదములతో అపవాదిని చెందుతాడని వాగ్దానం. అంటే మరి మడిమ మీద కొట్టడం ఏంటి అంటే క్రీస్తుని ఏం చేయలేదు. ఆ మడిమ ఎవరంటే శరీరం గురించి చెప్తారు. సంఘాన్ని ఏదైనా చేయగలడు, కానీ అపవాది శిరస్సునేమి చేయదు. అందుకనే సంఘాన్ని చిన్న భిన్నములు చేస్తున్నాడు ఇప్పటికీ ఆ సర్ప సంతానం. అపవాది ఒక్కటిగా లేకుండా శిరస్సుగా ఉన్న క్రీస్తుని అంగీకరించలేకుండా ఇవాళకి కూడా భిన్నాభిప్రాయాలతో క్రైస్తవాన్ని నడిపిస్తున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 2:3 కూడా మనం చదువు. కీర్తనల గ్రంథము 2. కీర్తన గ్రంథం 3. భూరాజును యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఎవరట? భూరాజు. యెహోవాకును ఆయన అభిషక్తునికి. ఎవరి అభిషక్తుడు? యేసుక్రీస్తు. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం. అంటే క్రీస్తుకి ఆనాడు యెహోవాకు వ్యతిరేకంగా నిలబడ్డారు, ఈనాడు క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడతారు. ఆనాడు యెహోవా నామమును ఒప్పుకోలేదు. ఈ నామము తప్ప, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడంటే అన్య దేవతల వైపు, దేవుల వైపు, మరొక నామం వైపు తిరిగేస్తారు. ఇప్పుడు అదే తండ్రి యేసుక్రీస్తు ద్వారా ఈ నామమునే ఒప్పుకోవాలి, ఈ నామము ద్వారానే నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను అంటే ఈయన దేవునిగా కానీ ఆయన నామమని కానీ ఒప్పుకోనే పరిస్థితులు ఇవాళ భూజనులు లేరు. భూరాజులు అని చెప్పాడు. అంటే భూమి మీద ఉన్న ఏ అధికారి కానీ ఏ ప్రజలు కానీ ఆయన అంగీకరించలేని పరిస్థితులు ఉన్నాయి. అసలే రాజులే ఒప్పుకోవాలంటే ఎవరిని? యేసుక్రీస్తుని. ఆనాడు ప్రతి రాజు యెహోవా వైపు తిరగాలి, ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకున్న రాజే రాజ్యమే క్షేమంగా ఉంది. ఈనాడు ఏ రాజైనా ఏ అధికారి అయినా సరే రాజ్యాలు వర్ధిల్లాలి, ప్రభుత్వాలు వర్ధిల్లాలంటే క్రీస్తును కలిగి ఉన్న
రాజ్యాలుగా రాజులుగా పిలువబడాలి. క్రీస్తుని ఒప్పుకోకపోతే ఏ రాజ్యం కూడా వర్తిల్లదు. అందుకని ఈయన రాజులకు రాజు అని అన్నాడు. అందుకని ఏ రాజు అని క్రీస్తును అంగీకరించాలి. ప్రభువులకు ప్రభు అని అన్నాడు. అందుకనే చెప్తున్నాడు, భూరాజులు యెహోవాకును అతని అభిషిక్తులకు విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా ఏ ఆలోచించినా అది వర్తిల్లదు. నీకు అర్థమవుతుందా? అభిషక్తుడు అనే నామము ఆయనకి ఉంది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం చదువుతాం. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతాం. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము 26వ వచనం. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? పేతురు ద్వారా తెలియపరుస్తున్న మాటలు ఇశ్రాయేలు ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రశ్న. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఎవరి మీద లేచారట? ప్రభు మీదను అంటే తండ్రి. ప్రభు అంటే పెద్ద అక్షరాలతో చూడండి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించింది. కీర్తనలో చెప్పాడు కదా, అదే మాట ఇవాళ పేతురు గారు ఇశ్రాయేలులు క్రీస్తును అంగీకరించవలసిన కాలం వచ్చినప్పుడు ప్రకటిస్తున్నాడు. మరలా ఆనాడే చెప్పాడు, క్రీస్తు మీద వ్యతిరేకంగా నిలబడతారు. ఇశ్రాయేలు అధిపతులు అధికారులు అందరూ వ్యతిరేకంగా క్రీస్తుకి నిలబడ్డారు. అదే మాట పేతురు గారి ద్వారా తెలియపరుస్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక. మీకు అర్థమైందండి? అభిషిక్తుడు అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక మాట, మరొక నామము ఆయనకి ఇవ్వబడిన మాట మనం చదువుతాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. సకల యుగములలో, చూడండి, సకల యుగములలో రాజయ్య ఉన్నాడట. ఎవరు? యేసుక్రీస్తుని గురించి చెప్తారు. సకల యుగములలో రాజైన, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును. ఎవరంటేనా? క్షయమైన వాడు కాదు. ఈ రాజు నశించిపోయేవాడు కాదు. ఈ రాజ్యము నిలిచి ఉన్నది కాదు. అందుకనే దాని కాలంలో కూడా ఆ రాజ్యమునికి ఎన్నటికీ అంతము కలగదండి. అందుకని అన్నాడు, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు. చూడండి, అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు పౌలు. ఆయన ఎవరట? అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవుడు. ఎవరో ఆలోచించాలి. అద్వితీయుడు, ద్వితీయం లేనివాడు. తండ్రి ఎలాగైతే ఉన్నాడో ఆ లక్షణాలు కలిగిన వాడి. ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమె. ఇది యేసుక్రీస్తు కంటే గొప్పవారు చాలా. 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి అంట యేసుక్రీస్తుని గురించి చెబుతూ. చూడండి, ఆ శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముని యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై విన్నాడు. ఎవరో? ఈ అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు. చూడండి, 14వ వచనం చదువుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిత్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపిస్తున్నానని తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఓకేనా? ఎవరట? యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు
మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిత్యముగాను ఈ ఆజ్ఞలను గై కొనవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. 15 వచ్చిన చూడండి, కంటిన్యూటీ ఇది. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మరణము లేనివాడు. తండ్రికి ఎలా మరణము లేదో కుమారునికి మరణం లేదు. అప్పుడు ఆయన సమీపించలేని తేజస్సులో ఆయన ఉన్నాడు. మరి ఆయన ఎందుకు సమీపించారు? ఒకప్పుడు అంటే శరీరాన్ని ధరించి వచ్చాడు గనక, ఆ శరీరమును బట్టి భూమి మీద నివసించాడు గనక సమీపించగలిగాడు నరుడు. నీకు అర్థమవుతుంది? ఇప్పుడు సమీపించరాని స్థానంలో తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు అలాగే ఉన్నాడు. అది మనం అందరం కూడా ఒప్పుకోవాలి. అక్షయుడు యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 1:8. ప్రకటన గ్రంథం 1:8. అల్ఫయు ఓమేగయు నేనే. యేసుక్రీస్తుని గురించి చెప్తాను. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో అంటే పితరుల కాలంలో ఉన్నాడు, మోషే కాలంలో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవ యుగంలో ఉన్నాడు. భవిష్యత్ కాలంలో కూడా ఉండేవాడైన అల్ఫయు ఓమేగి అంటే మొదటివాడు, కడపటివాడు, ఆదియు అంతమునై ఉన్నవాడు నేనే అని చూడండి. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువారును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యోహాను గారి ద్వారా తెలియపరుస్తున్న మాట. సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తు. అల్ఫయు ఓమేగు ఆయనకి ఇచ్చిన పేరు. ఎఫెసీయులకు రాసిన ఒకసారి 22:13 కూడా చదువుతాం. ప్రకటన గ్రంథంలో 22:13 చదువుతాం. నేనే అల్ఫయు ఓమేగయు అంటే మొదటి వాడను, కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఈయన ద్వారా ఆది ఉంది, ఈయన ద్వారానే అంతం. ఈయన ప్రత్యక్షతతోనే సర్వము అంతమవుతుంది. అందుకనే మొదటి వాడును, కడపటి వాడును అని ఆయన చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 2 మనం చదువు. 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అప్పగించుకొనును. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుని అర్పణగా పిలవబడ్డాడు ఎవరు? యేసుక్రీస్తు. దేవుని అర్పణ. దగ్గర ఇశ్రాయేలులు ఎన్నో అర్పణలు తెచ్చారు భౌతికమై, కానీ దేవుని అర్పణగా యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన అర్పణగా గుర్తుపట్టి ఆ అర్పణము ద్వారానే యావత్ మానవ జాతి పాపములకు విముక్తి కలిగింది. ఏ అర్పణము కూడా, ఏది కూడా, ఏ బలి యాగం కూడా ఏ మానవుని పవిత్రమైన పుణ్య పురుషుడిగా తీర్చదు. ఈయన అర్పణ, ఈయన బలియాగమే ప్రతి మనుషుని పరిశుద్ధునిగా, పవిత్రునిగా దేవుని ఎదుట నిలబెట్టాలి. అందుకనే యేసుక్రీస్తు దేవుని అర్పణముగా నిలబడ్డాడు. ఇప్పుడు దాకా మనం చదువున ఈ నామాలన్నీ పాత నిబంధన, క్రొత్త నిబంధన యేసుక్రీస్తుకి ఆపాదించిన నామములు ఇవన్నీ. అది మనం తెలుసుకోవాలి. అలాగే ఈయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని యెహోవాను గురించి ఎలాగైతే చెప్పబడిందో యేసుక్రీస్తుని గురించి కూడా చెప్పబడింది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని
యేసుక్రీస్తు కూడా ఆపాదించబడ్డది. ఆ వచనాలు దేవుడు కొనసాగిస్తే ఆ భావాలను మరొకసారి మనం నేర్చుకుందాం. మీకు అర్థమైందా? ఆయన దేవుని అంకురముగా పిలువబడ్డాడు, అధ్యక్షుడిగా పిలువబడ్డాడు, అధిపతిగా పిలువబడ్డాడు, భూపతులకు అధిపతిగా పిలువబడ్డాడు, అపోస్తులుడిగా పిలువబడ్డాడు, అద్వితీయ కుమారుడిగా పిలువబడ్డాడు, అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు, అబ్రహాము సంతానముగా పిలువబడ్డాడు, స్త్రీ సంతానముగా పిలువబడ్డాడు, అభిషక్తుడిగా పిలువబడ్డాడు, అక్షయుడుగా పిలువబడ్డాడు, అల్ఫయు ఒమేగాగా పిలువబడ్డాడు, అలాగే అర్పణముగా కూడా పిలువబడ్డాడు. ఈ లేఖనాలన్నీ కూడా మనం పరిశీలన చేసాం. ఆయనకి ఇచ్చిన స్థితి సామాన్యమైనది కాదు. ఆయనకి ఇచ్చిన గొప్ప భాగ్యము ఆయన ద్వారానే ఇవాళ ఏ మనుషుడైన దేవుడి ఎదుట పరిపూర్ణుడు కాక. క్రీస్తు లేకుండా మనం తండ్రికి అంగీకరించడం, క్రీస్తు లేకుండా తండ్రి దగ్గరికి చేరలేమని మరి తండ్రి వల్ల క్రీస్తును కూడా, ఎందుకంటే లేఖనాలనే ఒప్పుకున్నాయి, తండ్రే ఒప్పుకున్నాడు. ఇవాళ ప్రతి క్రైస్తవ బౌద్ధుడు మనందరూ కూడా ఆయనని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారంటే నాకు చెందవలసిన మహిమను నేను ఎవరికే ఇవ్వను, నాకు చెందవలసిన ఘనత ఎవరికి ఇవ్వను, నాకు రావలసిన మహిమ ఎవరికి ఇవ్వనని యెషయా గ్రంథంలో పిలువబడ్డారు. నిజమే, ఇశ్రాయేలీయులందరూ ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఘనతను ఎవరికి ఇచ్చారంటే విగ్రహాలకి, దేవతలని దెయ్యాలకి ఇచ్చాడు. దానిని బట్టే ఎవరికి ఇవ్వనని చెప్పాడు. ఇవాళ క్రీస్తుకు ఆపాదించబడుతుందంటే ఒప్పుకోకపోవడానికి కారణం ఆలోచనలే. క్రీస్తుకు ఇవ్వనని ఎక్కడా చెప్పలేదు, ఎందుకంటే క్రీస్తు తండ్రితో సమానుడు. అది మనం అందరూ కూడా గుర్తించాలని నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసి మాట్లాడుతూ థ్యాంక్ యూ.